అది ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేదు అని మాట్లాడతారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఏమైనా తెలివిన్నదా? ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రభుత్వ ఆస్తులే. అది ఒక ఇన్స్టిట్యూషన్ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సంబంధిత భూములు ఇచ్చేటప్పుడు కేవలం జిమ్మా పత్రిక మాత్రమే రాస్తారు చాలా సందర్భాల్లో. అది ప్రభుత్వం పేరు మీద ఉన్నదిగా. ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి భూములు వేల కోట్ల రూపాయలు దండుకుంటామనంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. గతంలో భూములు అమ్మిన వాళ్లకు, గతంలో లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు అమ్మిన వాళ్లకు టీఆర్ఎస్ కు ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగారు భవిష్యత్తు అన్నారు. ఇదేనా మీరు ఇచ్చేటటువంటి బంగారు భవిష్యత్తు? నిర్బంధాలు ఉండయని అన్నాడు, గొప్ప ప్రజా పరిపాలన అన్నాడు. హౌస్ అరెస్ట్ చేసిందో. ఈ రోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమంతా కూడా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తాం. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా కనీసం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాం. విద్యార్థుల వీపుల మీద విరిగినటువంటి లాఠీ దెబ్బలని చూస్తామనంటే కనీసం ఎమ్మెల్యేలను కూడా పోనిస్తలేరు. గొప్పగా చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంచెని తొలగించడమని. కంచెని తొలగించి పోలీసులను పెట్టి మీరు రాజ్యం ఏలాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ భూములు ఉన్నాయో ఆ భూములని అమ్మే ఆలోచన వెంటనే విరమించుకోండి. ఎట్టి పరిస్థితులలో మీరు ఆలోచనని విరమించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తెలంగాణ ఆస్తులు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటది. అది